ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వైసీపీ నేతలు మళ్లీ గెలుస్తామన్న ధీమాతోనే కనిపించారు. ఆ ధీమాతోనే తాము ఏం చేసినా చెల్లిపోతుందన్నట్లుగా వ్యవహరించారు. ఆఖరికి ఎన్నికల ముందు కూడా వారి అక్రమాలు కొనసాగించారంట. మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాయమైన కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయంట. సరిగ్గా ఎన్నికల ముందు అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్న టైం చూసుకుని ఆ బియ్యం గోల్మాల్ జరిగింది అంటున్నారు. అయితే విచారణ అధికారులు అనుమానాలు నిజమని తేలితే పేర్ని నానికి ఉచ్చు బిగుసుకోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నం గోడౌన్లో మాయమైన రేషన్ బియ్యం కుంభకోణం పెద్ద కలకలమే రేపుతుంది. మొదట్లో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్ నుంచి 3708 బస్తాల రేషన్ బియ్యం మాయమైందన్నారు. తర్వాత 10 రోజులకు 4840 బస్తాలు మాయమయ్యాయని అధికారులు ప్రకటించారు. నెల గడిచేసరికి ఆ లెక్క ఏకంగా 7577 బస్తాలుగా తేలి అధికారులకి షాక్ ఇచ్చిందట. ఆ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టిందంటే పేర్ని నాని ఏ స్థాయిలో కుంభకోణం నడిపించారో అర్థమవుతోంది. తమ గోడౌన్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబ సభ్యులు గత నెల 26న లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం లెక్కలు తేల్చడానికి సరిగ్గా నెల రోజులు పట్టింది. బియ్యం మాయం ఘటనపై పోలీసులు గత ఏడాది డిసెంబర్ 10న కేసు పెట్టారు. ఆ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1గా, పేర్ని నాని A6 నిందితులుగా ఉన్నారు. వారు కోర్టుని ఆశ్రయిస్తూ అరెస్టుల నుంచి ఊరట పొందుతున్నారు. ఈ రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. గతేడాది ఏప్రిల్, మే నెలలో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం మినీ వ్యాన్లను వాడినట్లు చెబుతున్నారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో పాటు ఇతర నిందితులంతా కలిసి 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. పేర్ని నానికి వ్యతిరేకంగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారట. గోడౌన్ మేనేజర్ మానస తేజ అకౌంట్ నుంచి పేర్ని నాని అకౌంట్కు 1.75 లక్షలు బదిలీ చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 12,000 జీతానికి పనిచేస్తున్న మేనేజర్ తన యజమాని భర్తకు అంత మొత్తం ఎందుకు పంపించాడు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా మానస తేజ అకౌంట్లో సుమారు 25 లక్షల మేర లావాదేవీలు జరగడం, ఆయన వ్యక్తిగత అవసరాల కోసం 7 లక్షలు ఖర్చు చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. తక్కువ జీతానికి పనిచేస్తున్న మేనేజర్ అంత మొత్తం ఎలా ఖర్చు చేశాడు, ఆయనకు ఆ డబ్బు ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కీలక ఆధారాలు లభించడంతో నిందితులను కోర్టు అనుమతితో ఒకరోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు బ్యాంకులో నగదు లావాదేవీల విషయమై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మేనేజర్ మానస తేజతో పాటు డ్రైవర్ మంగారావు, మిల్లర్ అంజనేయులను పోలీసులు విచారించగా మేనేజర్ పోలీసులకు సహకరించలేదని చెబుతున్నారు. దీంతో నిందితులను మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే నిందితులు ముగ్గురు మాజీ మంత్రి పేర్ని నానిని కాపాడే ప్రయత్నం చేస్తూ స్వామి భక్తి గట్టిగానే చాటుకుంటున్నారట. రేషన్ బియ్యం తరలించడంలో మాజీ మంత్రికి సంబంధం లేదని, తామే అమ్మేశామని పోలీసులకు చెబుతున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ స్టేట్మెంట్ను నమ్మడం లేదంటున్నారు. భారీ మొత్తంలో బియ్యం తరలించడం నిందితులకు సాధ్యం కాదని, దీని వెనుక పెద్ద హస్తముందనే కోణంలోనే ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతున్నారట. మరోవైపు కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి పేర్ని సతీమణి జయసుధ సైతం తనకేమీ తెలియదని, అంతా మేనేజర్ మానస తేజ మాత్రమే చేశాడని చెప్పారని అంటున్నారు. దాంతో ముందస్తు బెయిల్ పొందిన ఆమెను కూడా మరోసారి ప్రశ్నించే అవకాశం ఉందని పోలీసు వర్గాల సమాచారం. మొత్తానికి పేర్ని చుట్టూ ఉచ్చు బిగించేలా పోలీసుల విచారణ జరుగుతుందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.